హాయ్ ఎవ్రీవన్. 2025 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో కంగ్రాట్స్ వాళ్ళందరికీ. ఐ థింక్ 25% ఆఫ్ పెయిడ్ ఆఫ్ వాట్ ద ఇయర్స్ యూ హ్యాడ్ కెప్ట్ ఆన్ ఇట్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మెయిన్స్ ఆల్సో. బాగా ప్రిపేర్ అవ్వండి. 2026కి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, ఒకసారి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం మనకేమైతే యూజ్ అవుతుంది ఈ 2025 ప్రిలిమ్స్. ఒకసారి ఆ పారామీటర్స్ చూద్దాం. కట్ ఆఫ్ ఎంత తీసాడు, పరిస్థితి కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశారు మెయిన్స్కి సంబంధించి. మనం చూద్దాం ఒకసారి ఏం రిలీజ్ చేశారు, అది మనకు యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే 2026 రాస్తారో వాళ్ళందరికీ యూజ్ అవుద్ది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కట్ ఆఫ్ ఇవన్నీ అవేర్నెస్ వస్తుంది అనేసి ఈ వీడియో. ఓకేనా, ప్రిలిమ్స్ రిజల్ట్స్ గురించి సంబంధించి లెట్స్ వాచ్. ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఆ పీడిఎఫ్లో ఇదే ఫస్ట్ పేజ్ అనమాట. ప్రెస్ నోట్ రిజల్ట్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 11 June ఈరోజే రిలీజ్ అయ్యి. ఆన్ ద బేస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 held on 2025-5-25, the candidates with the following roll numbers have qualified for admission to the civil service main examination 2025. The candidature of these candidates is provisional in accordance with the rule of the examination. All those qualified candidates will be provided a window for providing, updating and following details. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి ఏమేమి డీటెయిల్స్ కావాలో 2026కి ప్రిపేర్ అయినప్పుడు క్లారిటీ ఉండాలి కదా. సేమ్ ఇదే ఉంటుంది, ఎవరికైనా ఫస్ట్ పేజ్ ఇదే ఉంటుంది, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అనమాట. సబ్మిషన్ ఆఫ్ ఫీ ₹200 ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2025 ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫీ ఎగ్జామ్ క్యాండిడేట్స్. ఫీమేల్, పీడబ్ల్యూ, బీడీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి ఫీ ఎక్సెప్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు బీసీఎస్ జనరల్కి ఫీజు ఉంటుంది 200. ఓకే, నెక్స్ట్ బిఎం ఉంది. సబ్మిషన్ ఆర్ అప్డేషన్ ఆఫ్ స్క్రైబ్ డీటెయిల్స్, అసిస్టివ్ డివైస్ అండ్ క్వశ్చన్ పేపర్ ఇన్ లార్జ్ ఫాంట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ డిసేబుల్డ్ వాళ్ళకి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్క్రైబ్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేయాలి. అండ్ క్వశ్చన్ పేపర్ లార్జ్ ఫాంట్లో ఉంటుంది. ఓకే, థర్డ్ పాయింట్ సి, submission of gazette notification in case a candidate had changed name after matriculation and or there is a mismatch with the name given in his or her matriculation or higher education certificate is a with name given by him or her in the CSC online application. The window for filling up these details and its admission will be available on the commission's website from 16th to 25th June 2025. ఓకే సార్, థర్డ్ పాయింట్ ఏముంది, ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో అవి అప్డేట్ చేసుకోవచ్చు. ఏమైనా అప్డేట్స్ ఉంటే, మిస్ మ్యాచెస్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. 16-25 మధ్యలో అప్డేట్ చేయాలనుకుంటే కమిషన్ వెబ్సైట్లో, ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ద రిజల్ట్స్ ఆఫ్ 4 candidates విత్ ద రోల్ నెంబర్స్, కొన్ని రోల్ నెంబర్స్ ఇచ్చాడు, వాళ్ళు విత్హెల్డ్ చేశారు ఏవో కోర్ట్ కేసెస్ వల్ల. సో చూడండి, ఇలాంటివి కూడా ఉంటాయి. నాకు తెలియదు, నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇలా తెలియదు. ఇలా కోర్ట్ కేసెస్ వల్ల ఒక 4 రోల్ నెంబర్స్ని అప్హెల్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఆన్సర్ కీస్ ఆఫ్ సిఎస్పి ఎగ్జామినేషన్ 2025 విల్ బి అప్లోడెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్, దట్ ఈస్ వెబ్సైట్ నేమ్ ఇచ్చాడు. ఓన్లీ ఆఫ్టర్ ద ఎంటర్ ప్రాసెస్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 is over, that is after the declaration of final results వచ్చినంత వరకు రిజల్ట్స్ అప్లోడ్ చేయరంట. That is here written. The Union Public Service Commission has a facilitation counter near the examination hall building and its premises at Tolapur House. సజెషన్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఓకేనా, ఏమైనా may obtain any information or clarification regarding the results of the above examination సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ అప్రోచ్ ద UPSC examination hall building where it is located in New Delhi from 10 AM to 5 PM. ఇంకా ఎంతమంది రాశారో మనం చూద్దాం. In 2025 large number of candidates exceeding 10 lakhs 10 లక్షల మెంబర్స్ 10 lakh మెంబర్స్ రాశారు అనమాట UPSC 2025. సో ఈ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఆల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 14,161 candidates. లాస్ట్ ఇయర్ కూడా నియర్లీ 2024 కూడా నియర్లీ ఇంతే అయ్యారు, 14,000 ఇలాగే. సో కంగ్రాట్స్ టు హూ ఎవర్ క్వాలిఫైడ్. 10 lakhs అప్లై చేస్తే 40,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ ది జనరల్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వాజ్ 85.92. ఇది వ్యారీ అవుతుంటుంది.
జనరల్కి ఎంత ఉందంటే మిగతా వాళ్ళకి ఇంకా చాలా తక్కువ ఉంటుంది. జనరల్కి 85.92 +1 -1 వేసుకోండి. యాక్చువల్గా ఇవి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత అన్ని స్టేజెస్ అయిపోయాక తెలిస్తే, సో ఇది ఎక్స్పెక్టెడ్ ఇంత అయ్యి ఉండొచ్చు అని అందరు అంచనా 85.92 అలాగే. సో 86 వస్తే అన్ని కేటగిరీస్ ఏ కేటగిరీస్ అయినా కట్ ఆఫ్ రీచ్ అయినట్టే. సో దట్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్. ఎవ్రీ ఇయర్ నీట్ ఇలాగే ఉంటుంది ఇంచుమించు 80-90 మధ్యలో రావాలి డెఫినెట్గా కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే ఎవరికైనా. సో ఎవ్రీ పారామీటర్ చూసారు కదా ప్రిలిమ్స్ గురించి. సీసాట్ అయితే 67 క్వాలిఫైయింగ్, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కామన్. అండ్ ప్రిలిమ్స్ GS1 పేపర్ కట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ చేస్తుంటాడు, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. 90 ఈజ్ ద మెరిట్ లిస్ట్ వీ హ్యావ్ టు రీచ్. 90 మార్క్స్ రావాలి. 90 వస్తే మోస్ట్లీ మన పేరు ఉంటుంది లిస్ట్లో. సో ఐ హోప్ ఇది మైండ్లో పెట్టి 2026 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ కంగ్రాట్స్ టు హూ హ్యావ్ క్వాలిఫైడ్ అండ్ ఆల్ ద బెస్ట్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రిలిమ్స్. అండ్ హూ హ్యావ్ జస్ట్ మిస్డ్ బై జస్ట్ ఏ మార్క్ అండ్ ఒక 1 మార్క్ 0.5 మార్క్స్ మేబీ ఇది కరెక్ట్ టైం అవ్వయి ఉండకపోవచ్చు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అయి ఉండొచ్చు. చూడండి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారత్ తీసుకోండి, 6 ఐటమ్స్ పట్టింది. అఖిల్ బుద్ధిని తీసుకోండి, 5 ఐటమ్స్ పట్టాయి. సో ఇట్ వ్యారీస్. ఈ ఇయర్ మనది కాకపోయి ఉండొచ్చు. జస్ట్ డోంట్ ఫీల్ బ్యాడ్, జస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ మూవ్ ఆన్. ఇంకా ఎక్కువసేపు బాధపడితే ఆ బాధలో ఉండిపోవడం తప్ప ఎవరేం చేయలేరు. సో జస్ట్ రియలైజ్ అండ్ రీస్టార్ట్.